హాయ్ అండి. ఈరోజైతే మీ అందరికీ నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే మనం కువైట్‌కి కానీ గల్ఫ్ రావాలనుకుంటే అందరూ మెడికల్ చేయించుకొని ఫిట్‌గా వస్తాం కదండీ! ఇక్కడికొచ్చిన తర్వాత కొన్ని కొన్ని సమస్యల వల్లో లేతే తమ తమ సమస్యల వల్లో లేతే ఫైనాన్షియల్ వల్లో వాళ్ళు ఎక్కువగా ఆదా చేసి ఇంటికి పంపియాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు ఏం చేస్తారంటే తిని తినక ఒక పూట తిని తినక ఆ డబ్బులు ఆదా చేసేసి ఇంటికి పంపియాలని వాళ్ళు శాలరీస్ మొత్తం ఇంటికి పంపిస్తారండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి సరిగ్గా టయానికి ఫుడ్ లేకో లేతే ఇంకా ఎక్కువ పని చేయటం వల్ల అలసట వచ్చో వాళ్ళు అనారోగ్యం పాల్పడుతున్నారండి. అనారోగ్యం పాల్పడి అనుకోకుండా ఇక్కడే వాళ్ళు చనిపోతున్నారనమాట. రీసెంట్‌గా కడప జిల్లాకు చెందిన బ్రహ్మంగారి మఠం మండలానికి చెందిన సోమిరెడ్డిపల్లి అని గ్రామానికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి రీసెంట్‌గా చనిపోయారండి. అతని వయసు వచ్చేసి 36 సంవత్సరాలండి. అతను రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాకే వచ్చారు. చూడండి తన ఫ్యామిలీ సమస్యల వల్లో లేతే ఇంకా వేరే ఇల్లేమన్నా కట్టుకోవాలనే ఉద్దేశంతో గానీ, ఏదైనా గానీ ఇక్కడ రూపాయి సంపాదించుకొని పిల్లల్ని, ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలని వచ్చారు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత దురదృష్టశాతం చనిపోవటం జరిగింది. రీసెంట్‌గా మొన్న శనివారం తన బాడీని కూడా ఇంటికి పంపించారు. బట్ చూడండి తనకి పిల్లలుంటారు, ఫ్యామిలీ ఉంటుంది, తల్లిదండ్రులుంటారు. ఇప్పుడు వాళ్ళు రోడ్డున పడ్డట్టే కదండీ. అనుకోకుండా ఇలా జరిగే సంఘటనలు చాలా భావోద్వేగాన్ని గురి చేస్తాయన్నమాట. సో ఏంటంటే నేను అందరికీ చెప్పేది ఒకటే అండి. మీరు డబ్బులు సంపాదించటం మనకి ఒక ముఖ్యమే. బట్ ఏంటంటే దానికన్నా ముఖ్యం మన ఆరోగ్యం బాగుంటే మనం ఒక రూపాయి సంపాదిస్తాం, దాన్ని కూడబెట్టగలుగుతాం. కానీ మనం ఆరోగ్యం పట్ల పట్టించుకోకుండా మనం డబ్బునే మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే రేపటి రోజున మనకి ఏదైనా జరిగితే మీరు దాచిన డబ్బు మొత్తం హాస్పిటల్ పాలవుతుందండి. సో ఏంటంటే మీరు ఏదైనా కూడా హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకొని అందరూ ఈ ఎండాకాలంలో కేరింగ్‌గా ఉంటూ అండ్ జాగ్రత్తగా ఉండాలని నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను. తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.